డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, ఇన్నాళ్ల తరువాత జగన్ కేసీఆర్ని పరామర్శించడానికి హైదరాబాదు వెళ్ళాడు. ఈ మీటింగ్ వెనుకున్న రహస్యం ఏమిటి? దరిదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి కానీ, జాతీయ రాజకీయ పరిణామాల గురించి కానీ వాళ్ళిద్దరూ చర్చించుకునే అవకాశం ఉంది అనేది కూడా కొంతమంది విశ్లేషిస్తూ ఉన్నారు. అలాంటి అవకాశం లేకుండా వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకోరు కదా, ఇద్దరూ రాజకీయ నాయకులే. కాబట్టి తాజా పరిణామాలు ఏంటి, నువ్వెందుకు ఓడిపోయావు, నీకు రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉంది, రేవంత్ చంద్రబాబు నాయుడు ఇప్పుడు నా మీదకు ఏ విధంగా దాడి చేస్తారు, నేను ఎమ్మెల్యేలని మార్చే దాంట్లో నా మీద అసమ్మతి ఎలా పెరుగుతోంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పైన జరుగుతున్న ముప్పేట దాడి గురించి కూడా వాళ్ళు చర్చించుకునే అవకాశం ఉంది. ఒక ఇద్దరు రాజకీయ నాయకులు కలిశారు అని అంటే అందులో రాజకీయ చర్చ లేకుండా ఉండే అవకాశం లేనే లేదు కదా. మొన్ననే కేసీఆర్ ఓడిపోయి ఇంట్లో కూర్చున్నాడు. రేపు జగన్మోహన్ రెడ్డి వంతు వచ్చింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కాల్సిందే. ఈ గట్టెక్కాలి అని అంటే ఏం చెయ్యాలి అనే దాని మీద జగన్ మల్లగుల్లాలు పడుతూ ఉన్నాడు. దాంతోపాటుగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసిన తర్వాత జరిగిన పరిణామాలు కానీ, ప్రతిపక్షాలు అధికారం పక్షం మీద చేస్తున్న ముప్పేట దాడి కానీ, అంటే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటం వెనక చంద్రబాబు నాయుడు హస్తం ఉంది. షర్మిలని జగన్మోహన్ రెడ్డితో కలవనీయకుండా కుటుంబంలో చీలికలు తెచ్చే ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు. విపక్షాలు దానికే ఎక్కువగా కృషి చేస్తూ ఉన్నాయని నిన్ననే జగన్మోహన్ రెడ్డి కూడా వాపోయాడు. దీంతో పాటుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు సీట్ల మార్పు కానీ, మొండి చేయి చూపించటం కానీ, ఉద్వాసన పలికేయటం కానీ, వీటన్నిటి మీద అసమ్మతి గళం విపరీతమైన స్థాయిలో ఈరోజు వైసీపీని అల్లల్లాడిస్తూ ఉంది. కొంతమంది టీడీపీలో చేరుతూ ఉన్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు షర్మిలతోనే మా ప్రయాణం, మేము అసలు కాంగ్రెస్ వాదులమే అని ఇప్పుడు గుర్తొచ్చింది వాళ్ళకి. కాంగ్రెస్ పార్టీ పునాదుల మీదే వైసీపీ ఇల్లు కట్టుకున్నట్టుగా, వాళ్ళు అధికారం సంపాదించినట్టుగా ఇప్పటి వరకు చాలా రాజకీయ విశ్లేషకులు విశ్లేషించారు. అది కూడా చాలా నిజం ఉంది అందులో కూడా. మరి అలాంటి వాళ్ళందరూ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉంది అనే విషయంలో కానీ, లేదు వైసీపీలోనే పుట్టిన నాయకులైనా సరే వాళ్ళ తోకపట్టుకొని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే అవకాశాల గురించి కానీ, కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద విపరీతమైన ఫోకస్ చేసినట్టుగాను, అందుకనే షర్మిలని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆవిడని పిసిసి అధ్యక్షురాలిని చేసి అక్కడ కడప ఎంపీ సీటుకి నిలబెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయనే ఊహాగానాలు కూడా వస్తున్న ఈ తరుణంలో ఇప్పుడు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్తో కలిశాడు అని అంటే దీనిపైన మంత్రాంగం ఏమి నడుపుతారో అనే అనుమానాలే కదా వస్తాయి. ఇద్దరు కలిసి ఏమి సమాలోచనలు చేస్తారు? జాతీయ స్థాయిలో ఉన్న బీజేపీ పార్టీ అండర్ కరెంటుగా, వాళ్ళతో డైరెక్ట్గా పొత్తు లేకపోయినా కానీ అటు కేసీఆర్కి ఇటు జగన్మోహన్ రెడ్డికి విపరీతంగా వాళ్ళు సహకరిస్తూ ఉన్నారు అనే పుకార్లు కూడా బయట బాగానే నడుస్తూ ఉన్నాయి. మరి వాళ్లతో కలిసి వీళ్ళు ఏం చేస్తారు అనే దాని మీద కూడా చర్చ ఒకటి నడిచే అవకాశం ఉంది కదా. కేసీఆర్ ఓడిపోయిన తర్వాత ఏదో ఒక చిన్న యాక్సిడెంట్ లాంటిది జరిగి ఆయన ఆసుపత్రి పాలయ్యాడు. అప్పుడే రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి ఆయన పరామర్శించి వచ్చాడు, ప్రతిపక్ష నాయకుడు కాబట్టి. ఎన్నో సంవత్సరాలు ఆ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు. దాంతోపాటుగా స్నేహబంధం కూడా కొంత ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు కానీ మిగతా చాలామంది కానీ వెళ్ళి పరామర్శించి వచ్చారు. అప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వెళ్ళలేదు. వెళ్ళకపోతే ఇన్నాళ్ల తరువాత పరామర్శించటానికే వెళ్తున్నాడు అని ఎలా అనుకునే అవకాశాలు ఉంటాయి? ఈ పరామర్శ పేరుతోటి ఇద్దరు కలిసి ఏదో గూడు పుటాని చేయబోతూ ఉన్నారు అనేది ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సిన సుస్పష్టమైన అంశం. ఆ ఇద్దరూ కలిసి గతంలో చేసినవన్నీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటే 2019 నాడు చంద్రబాబు నాయుడు నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని, నేను ఆంధ్రాలో ఏలుబెట్టి గెలుగుతాను చూడు అని తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళందరినీ ఇక్కడికి పంపించి జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం కేసీఆర్ ఎంత కృషి చేశాడో అందరం చూసాం. మొన్నటికి మొన్న కూడా కేసీఆర్ గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డి కూడా అండర్ కరెంట్గా చాలా ప్రయత్నాలు చేశాడు. చిట్ట చివరి అంశంగా ఈ
నాగార్జున సాగర్ డ్యామ్ మీద పోలీసులను పంపించేసి గేట్లోని ఎత్తే విషయంలో కూడా ఆ అంశం కూడా కేసీఆర్కి పనికొచ్చేలాంటి అంశమే అనేది కూడా ఇప్పుడు బయట నడుస్తున్న పుకారు. వాళ్ళిద్దరి స్నేహబంధం అంత గట్టిగా ఉన్నప్పుడు ఇప్పుడు పరామర్శకు వెళ్ళాడు అంటే నమ్మేవాళ్ళు ఎవరు ఉండరు కదా. ఏమి ఉపద్రవం తెచ్చి పెట్టబోతున్నారో అనేది ఇక ఇప్పుడు దాని మీద ఊహాగానాలన్నీ బయలుదేరాయి. జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం కేసీఆర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరిని పంపించబోతూ ఉన్నాడు, లేదు ఏమి సలహాలు ఇవ్వబోతూ ఉన్నాడు. ఇక్కడ ఉన్న సలహాదారుల ఎవరి సలహాలు ఆయన తీసుకోడు. జగన్మోహన్ రెడ్డి చెప్పిందే శాసనం, ఆయన చేసేదే చట్టం కాబట్టి దాన్ని అంతటినీ అమలుపరచడానికి మాత్రమే ఈ సలహాదారులు కావచ్చు, ఐపీఎస్లు ఐఏఎస్లు కావచ్చు, పోలీసులు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, అన్నీ దానికోసమే పనిచేస్తాయి. సిఐడి లాంటి వ్యవస్థ అయితే ప్రతిపక్షాలను నిలువరించడానికి ఎన్నెన్ని కారణాలు ఉన్నాయో అన్నీ వెతుక్కొని వెళ్ళి వాళ్ళ మీద దాడి చేస్తారు. కేసీఆర్ కూడా దరిదాపుగా అలాగనే విపక్షాలని అన్నిటినీ మట్టుబెట్టేయటం కోసం చేసిన ప్రయత్నంలో ఆయన అహంకారం అహంభావం బయటపడిపోయింది, అందుకనే రేవంత్ రెడ్డి గెలిచాడు అని చాలామంది విశ్లేషించారు కూడా. అలాంటి అహంకారం అహంభావం ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి కూడా వర్తిస్తాయి అనేది ఆనాడే రాజకీయ విశ్లేషకులందరూ విశ్లేషించారు. అందులో కూడా దరిదాపుగా నిజం ఉన్నట్టుగానే కనిపిస్తూ ఉంది. మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఏం మంత్రాంగం చేయబోతూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఓటమి దిశగా ఎలా నడిపించబోతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని నిలబెట్టుకోకపోతే పార్టీ పరిస్థితులు ఏమవుతాయి, ఇప్పుడు మార్చేసిన ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ అసమ్మతివాదులుగా తయారైపోయి కాంగ్రెస్ పార్టీలో చేరితే కాంగ్రెస్ కనుక కొద్దో గొప్ప ఇక్కడ బలం సంపాదించుకోగలిగితే 2029 నాటికి కాంగ్రెస్ పార్టీ బలపడే అవకాశాలు ఉన్నాయి. మరి ఆ రోజుకి జగన్మోహన్ రెడ్డికి తిరిగి మళ్ళీ ఛాన్స్ వస్తుందా లేదా అనే దాంట్లో కూడా ఆలోచించుకోవాలి. రేపు 24 ఎన్నికల్లోనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే దరిదాపుగా వైసీపీ అంతరించిపోతుంది అనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అందరూ ప్రవాసులే ఉన్నారు ఆ పార్టీ నిండా. ఆ పార్టీనో జగన్మోహన్ రెడ్డినో గట్టిగా నమ్ముకొని ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఈరోజు మీకు టికెట్ లేదు పోండి అనగానే అసమ్మతి గలం ఎత్తటం మొదలుపెట్టారు. అందుకనే ఆయన కూడా పెద్ద పెద్ద మూలాలు అంటే పెద్దిరెడ్డి లాంటి వాళ్ళని, బొత్స సత్యనారాయణ లాంటి వీళ్ళందరినీ ఏమాత్రం కదిలించకుండా, వాళ్లతోటి ఇబ్బంది రాకుండా, ఎందుకంటే వాళ్ళు గనక కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళారు అని అంటే ఇక వైసీపీ ఇప్పుడే ఈ ఎన్నికలకే కుప్పగూలిపోయినట్టే. అందుకోసం వాళ్ళని ఏం కదిలించలేదు. గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళనో, మల్లాది విష్ణు లాంటి వాళ్ళనో, మరి మన బూతుల మంత్రి లాంటి వాళ్ళనో, లేకపోతే గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళను మాత్రమే వీళ్ళ మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. తెలుగుదేశం పార్టీలోంచి వలస వచ్చిన వాళ్ళకైతే అసలు అవకాశమే కల్పించలేదు. ఈ తరుణంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ని కలిసి ఏం మంత్రాంగం చేస్తాడు, రేపు జగన్ గెలుపుకి ఆయన ఏమి సహకరిస్తాడు అనేది రానున్న కాలంలో వాళ్ళ ప్లాన్ ఏంటనేది ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంది. దానికి తార్కాణం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ని పరామర్శించటమే, వాళ్ళిద్దరూ సమాలోచన చేయడమే. ఇదే ఈరోజు కుండబద్దలు.